హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు సైకోతో లవ్ పార్ట్ 11. భార్గవి లేదు, అతనికి ఏ రోజు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభు కూడా నన్ను మోసం చేసి సొంతం చేసుకోవాలి అనుకునే మనస్తత్వం అతనికి లేదు. సూర్య నా గదిలోకి ఏ రోజు అడుగు పెట్టలేదు. పృథ్వీ కూడా అడుగు పెట్టలేదు. భార్గవికి ఏమీ అర్థం కాక చాలా స్ట్రెస్ తీసుకుంటుంది. సంయుక్త: అక్క, ఎందుకు అంతలా బాధపడతావు? నీకంటే ఎవరు అనేది తెలియకపోయినా ఇలా చేసిన వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంటే వాళ్ళే ఎవరో బయటపడతారు. అయినా అలా నువ్వు స్పృహలో లేకుండా సొంతం చేసుకున్న వాళ్ళని అని పచ్చి బండబూతులు తిట్టేస్తుంది. సూర్య భార్గవికి అలా ఎందుకు జరిగింది అని, అది తన ఇంట్లో ఉండే ఒక ఆడపిల్లని అలా ఎవరు చేశారు అని ఆలోచిస్తూ అతను ఏదో అసహనంగా వెళ్ళిపోయాడు. కానీ సంయుక్తకి ఆ తిట్లు సూర్యాని తిట్టినట్టుగా అనిపించిందా అంటే అతను అని లేనిపోని ఒక డౌట్ ఆమె మనసులో పడిపోయింది. భార్గవి గురించి తెలుసు, సూర్య గురించి తెలుసు కాబట్టే ఆమె తనువును సైకోకి ఆమెకిష్టంగా ఇచ్చింది. కానీ ఎదురుగా ఉన్న సిచ్యువేషన్ భయపెడుతుంది. సూర్య అలా వెళ్లకుండా తాను కూడా సంయుక్తతో పాటు 2 తిట్లు తిడితే సంయుక్త శాంతపడేది. కానీ అలా వెళ్ళిపోవటం ఆమెకు కాస్త డౌట్గా అనిపించింది. అలా ఆ రోజు అందరూ మౌనంగానే ఉన్నారు. నెక్స్ట్ డే ఆఫీస్ వర్క్ అయిపోయింది. సైకో డ్రింక్ చేస్తున్నాడు. సంయుక్త మౌనంగా ఉంది. సైకో: ఏంటి డెవిల్, ఈరోజు అమ్మాయిలను బుక్ చేస్తావా అన్నాడు. డెవిల్: అదేంటి, మనిద్దరం ఒకటయ్యాక వేరే ఎవరు అవసరం లేదన్నావు, ఈరోజు అమ్మాయిలను బుక్ చేస్తావా అంటున్నావు అని కోపంగా అన్నది. సైకో: అంటే మరి నువ్వేమీ రెడీ అవ్వటం లేదు కదా, అందుకే అలా అన్నాను. నాకేమీ వేరే వెళ్ళాలని కాదు, వెళ్ళు, మైండ్ అసలే ఖరాబ్గా ఉంది అన్నాడు. డెవిల్ వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. ఎప్పటిలాగానే ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. సూర్య గుండెలపై సంయుక్త పడుకుని అతని చెస్ట్పై ఉన్న హెయిర్ లాగుతూ, భార్గవి యొక్క ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అన్నది. సైకో: నువ్వన్నీ ఆలోచించకుండా మనం అనుకున్న ప్రాజెక్టు ఇన్ టైంలో కంప్లీట్ చేయటానికి ట్రై చెయ్యి. నాకు రేపటి నుంచి కొంచెం వేరే బయట పని ఉంది. నీపై నమ్మకంతో ఈ ప్రాజెక్టు నీ మీద వదిలేస్తున్నాను. నువ్వన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఈ ప్రాజెక్టుని నన్ను మాత్రం చూసుకో అని మళ్ళీ సైకో డెవిల్ని మాయ చేసి సొంతం చేసుకున్నాడు. అలా నెక్స్ట్ డే 7:30 నుంచి 9:30 వరకు ఉన్న టైంలో సూర్య, నేను బయటికి వెళ్తున్నాను, డ్రైవర్ని పంపిస్తా, ఆ వర్క్ చూసుకొని ఎర్లీగా వచ్చేయి అన్నాడు. అలా నెక్స్ట్ డేలో కూడా సూర్య కనిపించలేదు. ఆ రోజు 7:30 నుంచి 9:30 వరకు కూడా అతను రాలేదు. ఆ నెక్స్ట్ డే సూర్య, సమ్ము ఇద్దరు ఆఫీస్కి వచ్చారు. సేమ్ 7:30 నుంచి వెళ్ళిపోయాడు. సంయుక్త ఇతను అసలు ఎటు వెళ్తున్నాడు అని తన వర్క్ తాను చేస్తుంది. భార్గవి ప్రెగ్నెంట్ అన్న దగ్గర నుంచి కాస్త ఆ ఆలోచన. వర్క్ ప్రెజర్కి సంయుక్తకి బాగా హెడేక్గా అనిపించింది. ఆ వర్క్ రేపైనా చేసుకోవచ్చు, లేదా ఇంటికి వెళ్ళి చేయొచ్చు అని ఇంటికి వెళ్దాము అని బయలుదేరింది. సూర్య ఫస్ట్ డే 7:30కి లేకుండా వెళ్ళినప్పుడు తన ఇంట్లో తనకే తెలియకుండా ఏం జరుగుతుంది అని అతని హౌస్ సిస్టమ్ మొత్తం చూశాడు. హాల్లో కూడా కెమెరా ఉంది. అది అన్ని బెడ్రూమ్లలోకి ఎవరు వెళ్ళేది కనిపిస్తుంది. అలా చూస్తున్న సూర్యకి ఆ ఇంట్లో పనిచేసే పెద్దమ్మ పృథ్వీని తన భుజాల మీద వేసుకొని భయంగా భార్గవి రూము డోర్ తీసి పంపించటం, తెల్లవారుతుండగా మళ్ళీ అతన్ని తీసుకుని రావటం చూశాడు. పృథ్వీ అంత అన్కండిషన్లో ఎందుకు ఉన్నాడు, పెద్దమ్మ ఏం చేసింది అని ఆ రోజు పెద్దమ్మని గట్టిగా నిలదీశాడు. ఆ పెద్దమ్మ: బాబు, అది నేను కావాలని చేసింది కాదు, ఆ పద్మమ్మ చివరి కోరిక అంటేను చేశాను. అది కూడా తను ఎక్కువ రోజులు బ్రతకను, తను చేసిన పాపానికి భార్గవమ్మ జీవితం అలా అయిందని చాలా బాధపడి ఏడుస్తేను చెయ్యక తప్పలేదు. పద్మమ్మ అనుకుంది కూడా, వాళ్ళ మధ్యలోకి ఒక బిడ్డ వస్తే కలుస్తారు, అలా వచ్చినప్పుడు నన్ను చెప్పమని అన్నది. కానీ భార్గవమ్మని చూస్తే చెప్పటానికి భయంగా ఉంది సారు. ఎందుకంటే పృథ్వీ సారు వచ్చినప్పుడు భార్గవమ్మని ఇష్టానికి మాట్లాడటం, ఇద్దరు కూడా కలుసుకోలేని విధంగా వాళ్ళిద్దరికి తెలియకుండా ఒకటి చేసినాక కూడా ఒకరికొకరు కలుసుకోని విధంగా మాట్లాడుకోవటం. అటువంటి టైంలో నేను వెళ్ళి ఇది పరిస్థితి అమ్మ, పద్మమ్మ చేర్పించింది అంటే ఆ అమ్మ నన్ను ఏమంటుంది, నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవటానికి నువ్వెవరు అని అంటుందేమో అని భయం అనిపించింది సారు. నేను చేసింది తప్పో ఒప్పో నాకైతే తెలియదు, కానీ
వాళ్ళిద్దరి ప్రేమలో పద్మమ్మ కారు చిచ్చులా వచ్చి కాన రాకుండా పోయింది. చనిపోయిన వాళ్ళని తిట్టకూడదు కానీ అంత పాపం చేసింది. భార్గవమ్మ కూడా పృథ్వీ సార్ని ఎంతలానో ప్రేమించింది. కానీ అతని మాటలకు భార్గవమ్మ ఎంత వేదన పడుతుందో చూసి పద్మమ్మకి అర్థమైంది తను ఒకటే అన్నది. ఇప్పుడు నేను చనిపోతున్నా ఆఖరి మాటగా అని వాళ్ళిద్దరికీ ఒకటి చేసినా కానీ అంత ప్రాణానికి ప్రేమించుకుని నమ్మలేదు పృథ్వీ నన్ను అని భార్గవి అనుకుంటుంది. ఇద్దరినీ పిలిచి ఇప్పుడు కలపలేను, కలిపే టైం కూడా నా దగ్గర లేదు. వాళ్ళిద్దరినీ మధ్యన పూడ్చలేని అగాధం నేనే చేశాను అని చెప్తే భార్గవమ్మ జీవితం ఇలా అయిందని కూడా చెప్పాను. చాలా బాధపడి ఏదేమైనా కానీ వారిద్దరి మధ్యకు ఒక బిడ్డ వస్తే అంతా దేవుడు చూసుకుంటాడు అని అలా చేశాను సారు. నాకైతే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది తెలియదు. వాళ్ళ అగాధాన్ని నేనైతే పూడ్చలేను కానీ మీరు తలుచుకుంటే భార్గవమ్మ జీవితం బాగుంటుంది సారు. ఒక్కసారి ఆలోచించండి అని దీనంగా అన్నది. అలా నెక్స్ట్ డే సూర్య డేలో ఆఫీస్కి రాలేదు కదా. భార్గవి గతంలో పనిచేసే కాలేజీకి వెళ్ళాడు. అక్కడ కొంత సమాచారాన్ని సేకరించాడు. అలా సూర్య అన్ని రకాలుగా ఆలోచించి భార్గవితోటి మాట్లాడుతుండేటప్పుడే సంయుక్త హెడేక్గా ఉంది అని ఇంటికి వచ్చింది. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏమిటంటే సూర్య భార్గవి గదిలోకి వెళ్ళి భార్గవి పృథ్వీ గురించి నీ అభిప్రాయం అన్నాడు. భార్గవి పిచ్చిదానిలా నవ్వుతూ అభిప్రాయం అంటూ ఏముంది, ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించాను, అతను కూడా నన్ను ప్రాణానికి మించి ప్రేమించాడు, అటువంటి ప్రేమ అంటూ వాళ్ళ ప్రేమ చెప్పుకొచ్చింది. భార్గవి తనకు తెలిసింది చెప్తుంది. అలా మీకు అర్థం కాదు కదా. అసలు భార్గవి స్టోరీ నేను చెప్తా. భార్గవికి తండ్రి చిన్నతనంలోనే చనిపోవటం, భార్గవికి ఒక అక్క ఒక తమ్ముడు ఉండటం, తల్లి కేవలం వ్యవసాయంపై వచ్చే ఆదాయంతోనే పిల్లలని చదివించటం. భార్గవి అక్క పెద్దగా చదువుకోలేదు, ఆమెకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేయాలి అంటే ఎందుకో ఆమెకు పెళ్లి కూడా కాలేదు. అలా తల్లి అక్క ఉన్న వ్యవసాయం చేస్తూ భార్గవి బాగా చదువుకుంటుంది అని చదివించారు. తమ్ముడిని చదివించారు. భార్గవి డిగ్రీ చదివే రోజుల్లోనే పృథ్వీ పరిచయం, ప్రేమగా మారింది. డిగ్రీ అయిపోయాక భార్గవి తమ్ముడిని బాగా చదివించాలి అన్న ఆలోచనతో టీచర్గా చేస్తూనే పీజీ చదువుతుంది. పృథ్వీ డిగ్రీ అయిపోయాక ఎంబీఏ చేస్తూ ఏదో పార్ట్ టైంగా జాబ్ చేస్తూ భార్గవి లవ్లో డీప్గా పడ్డాడు. అలా భార్గవికి పీజీ కంప్లీట్ అయిపోయింది, పృథ్వీకి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. మంచి జాబ్ కూడా చూసుకున్నాడు. ఇక పృథ్వీకి జాబు వచ్చాక భార్గవిని పెళ్లి చేసుకుందామని గోల చేయటం మొదలుపెట్టాడు. బాబుకు ఒంట్లో కూడా కోరికలు మొదలయ్యాయి. కోరుకున్న ప్రేయసి కావాలని ఉంటుంది కదా, అలా భార్గవిని కోరుకుంటున్నాడు. భార్గవి ఏమో ఇంట్లో అక్కకి పెళ్లి కాకుండా మనం చేసుకోవటం కరెక్ట్ కాదు, అక్కకి కూడా సంబంధాలు చూస్తున్నారు, తనకు పెళ్ళయి పోగానే మనం పెళ్లి చేసుకుందాము అని, నువ్వు ఎంఎస్సి చెయ్యి, నేను పిహెచ్డి చేస్తాను, మన స్టడీ కంప్లీట్ అవుతుంది, ఈ లోపల అక్క పెళ్ళి కూడా అవుతుంది, తమ్ముడు కూడా స్టడీ పర్పస్గా అబ్రాడ్ వెళ్తాను అంటున్నాడు, వాడి లైఫ్ సెట్ అవుతుంది, ప్లీజ్ అని ఎంతగానో రిక్వెస్ట్ చేసేది. కానీ పృథ్వీకి మాత్రం ఉద్యోగం వచ్చింది, మనసు కోరుకున్న ప్రేయసి పక్కన ఉంటే తన చేతులు ఊరుకోవు. అలా భార్గవికి స్వీట్ టార్చర్ పెడుతూ ఉన్నాడు. వీలైనప్పుడు హగ్గులు ముద్దులు అవి భార్గవి ఇవ్వకపోతే అలకలు. అలా భార్గవి అక్క పెళ్లి కోసం ఇద్దరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అటువంటి టైంలో పృథ్వీకి ఎంఎస్సి అయిపోవటం, ఆల్రెడీ జాబ్లో మంచి గ్రోత్ ఉండటం వల్ల తనకి ఒక పేరున్న కంపెనీలో జాబు వచ్చింది. పృథ్వీ అప్పటికే సంయుక్తతో జీవితం అద్భుతంగా ఉండాలి అని లోన్ పెట్టి సొంత ఇల్లు కొన్నాడు. తనకు వీలున్నప్పుడల్లా ఇంట్లోకి ఒక్కొక్క వస్తువు తీసుకుని వస్తున్నాడు. భార్గవికి పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది, లెక్చరర్గా కాలేజీలో చెప్తుంది. పృథ్వీ అప్పుడప్పుడు భార్గవిని ఇంటికి తీసుకువెళ్ళటం, మన లైఫ్ ఎలా ఉంటుంది ఈ ఇంట్లో అని చూపించటం, ఇద్దరు కూడా ముచ్చట్లుగా పృథ్వీ హద్దులు మీరటానికి ప్రయత్నిస్తే భార్గవి అడ్డుకునేది. అలా వారి ప్రేమ సాగిపోతుంటే భార్గవి అక్కకి సంబంధం కుదిరింది అని తల్లి చెప్పటం, భార్గవి ఇంటికి వెళ్ళిపోయింది. భార్గవి అక్కకి కాస్త ఏజ్ ఎక్కువలో సంబంధం కుదరటం, వాళ్ళు కట్నం ఎక్కువగా ఆశించటం, అప్పుడే భార్గవి తమ్ముడు అబ్రాడ్ వెళ్ళటానికి డబ్బులు చాలా అవ్వటం వల్ల తల్లికి టెన్షన్ మొదలైంది. భార్గవి తల్లికి ఎంతో ధైర్యం చెప్పి, అమ్మ ఉన్న పొలం అమ్మి అక్కకు పెళ్లి చెయ్యి, తమ్ముడుకు లోన్ పెట్టుకొని వెళ్తే ఆ లోన్ నేను కడతాను అని చెప్తే ఆ తల్లి మరి నీ జీవితమే అన్నది. అప్పుడు భార్గవికి పృథ్వీ ఉన్నాడు, ఆమె జీవితానికి భరోసాగా పృథ్వీ ఆమె నుంచి ఎప్పుడు ఏది ఆశించలేదు కదా,
అందుకే అమ్మ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, బ్రతకగలుగుతానులే, నువ్వేం టెన్షన్ పడకు అని తల్లికి ధైర్యం చెప్పి అక్కకి సంబంధం ఖాయం చేసుకున్నారు. ఊరు నుంచి వచ్చిన భార్గవి పృథ్వీని కలిసి ఎంతలానో సంతోషపడింది. అక్క పెళ్ళైపోయి తమ్ముడు వెళ్ళిపోతే ఇక మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవచ్చు, కానీ అమ్మే భయపడుతుంది. ఉన్న పొలం అమ్మే అక్కకి పెళ్లి చేస్తే రేపు తమ్ముడు భవిష్యత్తు నా భవిష్యత్తు అని తను బెంగటిల్తుంది అన్నప్పుడు పృథ్వీ, నీ భవిష్యత్తు అంటే నీ పక్కనే నేనున్నాను, నీ తమ్ముడు అంటే మనిద్దరం ఉండి వాడిని చూసుకోలేస్తాము అని చెప్పాడు. ఆ మాట భార్గవికి చాలా నచ్చేసింది. కానీ అక్క పెళ్ళైపోయాక మనం పెళ్లి చేసుకుందాము, తమ్ముడికి లోన్ పెట్టి పంపిస్తాను, వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకు లోన్ మాత్రం కడతాను, ఈ ఒక్కటి మాత్రం మన మధ్యలో రేపటి రోజున గొడవ రాకూడదు అన్నది. పృథ్వీ, పిచ్చిదానా, నువ్వేమి సంపాదించినా నాకు పెట్టనవసరం లేదు, నేను చేసేది మనిద్దరికీ సరిపోతుంది అని ఆ రోజు ఇద్దరు ఎంతో ముద్దు ముచ్చటగా ఉన్నారు. వాళ్ళ తనువులు కలవలేదు కానీ మనసులు కలిశాయి. ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండేది. పృథ్వీ అప్పుడప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోతుంటే భార్గవి ప్రేమగా పృథ్వీని దూరం పెట్టేది. అలా పృథ్వీ అలిగితే బుజ్జగించేది. పృథ్వీ, ఎందుకు నేను నిన్ను సొంతం చేసుకుంటే పెళ్లి చేసుకోను అని భయపడుతున్నావా అని ఎన్నోసార్లు అడిగేవాడు. భార్గవి, అలా కాదు పృథ్వీ, ప్రేమించుకున్నాము, పెళ్లి బంధంలో అడుగుపెట్టి తర్వాత మన జీవితాన్ని మొదలుపెట్టి మనకు పిల్లలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటుంటే పృథ్వీ, పిల్లలు కలగకుండా కూడా ట్రై చేయొద్దు, చేద్దామా అని కొంటేగా అనేవాడు. అప్పుడు భార్గవి పృథ్వీని హగ్ చేసుకొని, పృథ్వీ, మనిద్దరి ప్రేమకు గుర్తులను మనం ఆపకూడదు, మనిద్దరం ఇష్టంగా కలిసి మన పిల్లల్ని ప్రేమగా పెంచాలి, అలా కక్కుర్తిగా అంత బాగుండదు అని బుజ్జగించి చెప్పేది. పృథ్వీ కొత్త కంపెనీలో చేరినప్పుడే ఆ కంపెనీలో పద్మ కూడా ఉంది. పృథ్వీ ఆమెకు తెగ నచ్చేశాడు, మంచి పొజిషన్లోకి వచ్చాడు అని అతన్ని ప్రేమించటం మొదలుపెట్టింది. అలా ఒకరోజు పద్మ తన ప్రేమను పృథ్వీకి చెప్పింది. పృథ్వీ నవ్వుతూ, నేను 4 సంవత్సరాల క్రితమే ప్రేమలో పడ్డాను భార్గవి, నా ప్రాణం అంటూ వాళ్ళ ప్రేమను ఎంతో మురిసిపోయి చెప్పాడు. అదే అతను చేసిన తప్పు. అలా భార్గవి డీటెయిల్స్, భార్గవి కోసం అతను ఏం చేస్తున్నాడు, వాళ్ళ ప్రేమ ఎటువంటిది, భార్గవి ఇంటి పరిస్థితులతో సహా పద్మకు చెప్పటం వల్ల పద్మ పృథ్వీని సొంతం చేసుకోవాలి అనుకుంది. కానీ భార్గవి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే పృథ్వీ తనతో జాబ్ చేస్తున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి టాలెంట్. అతను కాదు అన్నా కానీ అతన్ని పొందాలి అని తపనతో, వయసు ఆరాటంతో ఆ ప్రేమను విడదీయాలి అనుకుంది. నేనేమి భార్యాభర్తలను విడదీయటం లేదు కదా, వాళ్ళ ప్రేమను విడదీస్తే పృథ్వీ తనను పెళ్లి చేసుకుంటాడు, భార్గవి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది అనే ఒక పైచాచికమైన ఆలోచనతో భార్గవికి తెలియకుండా పద్మ ఆమెను ఫాలో చేసింది. భార్గవి ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఏదైనా నవ్వుతూ ఉంటే అక్కడ ఫోటోలు తీసేది. ఆ ఫోటోలు తీసుకుని వచ్చి, పృథ్వీ, నువ్వు భార్గవిని ప్రేమించావు కానీ భార్గవి నిన్ను ప్రేమించింది అని నాకు అనిపించటం లేదు, నేను ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, తను కాలేజీలో ప్రిన్సిపల్తో ఎఫ్ఐఆర్ నడుపుతుంది అని కాలేజీ అంతా టాకట, ఆ కాలేజీలో మాకు తెలిసిన పిల్లలు చెప్పారు, ఇగో ఫోటోలు పెట్టాను అంటూ పెట్టారు అని. అయినా పృథ్వీ నమ్మేవాడు కాదు. అలా పద్మ ఫోటోలు చూపించినప్పుడే వాళ్ళ అక్క పెళ్లి దగ్గర పడుతుంది, భూమి అమ్మకానికి ఏదో వివాదాలు ఏర్పడింది. ఆ టెన్షన్ను భార్గవి కొద్దిగా పృథ్వీని నెగ్లెన్స్ చేసింది. ఫోన్ చేస్తే తక్కువ మాట్లాడడం, కలుద్దామంటే వీలు పడదు అనటం. పృథ్వీ పద్మకి ఒక ఫ్రెండ్గా తన బాధను చెప్పేవాడు. పద్మ మనసులో నవ్వుకుంటూ దీనికి ఇంకొంచెం డోస్ పెంచేస్తే సరిపోతుంది అని ఒకరోజు భార్గవి వాళ్ళ అక్క పెళ్లి కోసం భూమి ఏమీ అమ్మలేదంట, ఆ డబ్బు మొత్తం ప్రిన్సిపల్ ఇచ్చాడట, ఇక నిన్నెక్కడ చూస్తుంది నీ భార్గవి అని ఎటకారంగా అన్నది. పృథ్వీకి భార్గవి కాస్త దూరమైనట్టుగా అనిపించింది. ఊళ్ళో పొలం అమ్మకుండా వాళ్ళక్క పెళ్లి చేస్తే ఇది నిజమే అయినట్టుగా అనుకున్నాడు. నేను ఊళ్ళోకి వెళ్ళి కనుక్కొని వస్తాను అని పృథ్వీ బయలుదేరితే పద్మ భార్గవి ఊర్లో ఒక ఆమెను తానే అరేంజ్ చేసి పృథ్వీకి ఎదురుపడేలా చేసి, పృథ్వీ ఆ ఊళ్ళో ఫలానా వాళ్ళంటే ఆమె 1కి 4 అంతలు చేసి, తండ్రి ఎప్పుడో పోతే తల్లికి ఊరందరూ చుట్టాలు, ఆ పెద్దది కాస్త అమాయకురాలు కాబట్టి దానికి అటు ఇటుగా పెళ్ళవుతుంది, ఆ చిన్నది ఉందే అదైతే మహా చెడుగులే, సిటీలో ఏదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతుందంట కదా, వాళ్ళకి భూమి అమ్మవలసిన అవసరం ఏంటి బాబు, బొచ్చెడు పైసలు పంపిస్తుంది, అక్క పెళ్లి దగ్గరుండి చేస్తుంది, తమ్ముడిని విదేశాలకు పంపిస్తుంది అని మంట పెట్టింది. ఆ కోపంతో పృథ్వీ బాగా తాగేసి భార్గవి దగ్గరికి వస్తున్నాడు అని పద్మ తెలుసుకొని భార్గవి
కాలేజీ ప్రిన్సిపాల్కి ఎవరో కాలేజీలో స్టూడెంట్ లాగా కాల్ చేస్తున్నట్టు భార్గవి ఇంట్లో సమస్యలకు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అని చెప్పారు. పాపం ప్రిన్సిపాల్ తండ్రి లాంటివాడు. భార్గవి తన ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ చెప్పేది. అతను ఏదైనా నవ్వుతూ సాల్వ్ చేసుకోవాలమ్మా, భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఇటువంటి టైంలో ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నారు అంటే మీ బాబాయిలు అడ్డం తిరగటం కరెక్ట్ కాదు. వాళ్లే తలా ఒక చెయ్యి వేసి పెళ్లి చేయాలి అని ఓదార్చేవాడు ఒక తండ్రిలా. అతనికి భార్గవి పృథ్వీ గురించి కూడా చెప్పింది. పాపం ప్రిన్సిపల్ అనుకున్నాడు కదా, వాళ్ళ అక్క పెళ్ళి ఏమైనా చిట్లిపోయిందేమో, అక్కడ తల్లి అక్క చస్తామని బెదిరిస్తే ఇక ఈ పిల్ల కూడా పృథ్వీ అతనికి దక్కడు అనేసి అలా చేసుకుంటుందేమో పాపం అని పరుగున వచ్చాడు. ఇంటికి రానైతే వచ్చాడు. భార్గవి మామూలుగా తన పని తాను చేసుకుంటుంటే అతనికి రాంగ్ కాల్ ఏంటో అర్థం కాలేదు. ఏదేమైనా భార్గవి ధైర్యంగా ఉంది అనుకొని సైలెంట్గా వెళుతుంటే భార్గవి సార్ ఇక్కడి దాకా వచ్చారు, కాఫీ అయినా తాగి వెళ్ళండి అని మర్యాదగా ఒక కాఫీ పెట్టించిన నేరానికి అప్పుడే ఫుల్గా తాగి వచ్చిన పృథ్వీ ఇంట్లో వాళ్ళిద్దరిని చూసి భార్గవిని కూడా ఏమీ అనకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అదే అదనుగా పద్మ పృథ్వీని ఓదార్స్తున్నట్టు పృథ్వీకి దగ్గరయ్యి పృథ్వీ పద్మని సొంతం చేసుకునేటప్పుడు ఒక్కటే చెప్పాడు, ఈ జన్మకి నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అలా అయితే లేదంటే నువ్వు నా జీవితం నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. పద్మ ముందు పృథ్వీ తన చేతిలోకి వస్తే చాలు అనుకుంది. అలా పృథ్వీని మాయ చేసి అతన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పృథ్వీ భార్గవి తన జీవితంలో లేదు అంటే తట్టుకోలేక పిచ్చిగా తాగిస్తున్నాడు. భార్గవి అక్క పెళ్లి సెట్ అయింది. భూమి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయ్యి డబ్బులు ఇచ్చారు. అక్కకి ఫలానా తేదీ పెళ్ళి అని సంతోషంగా చెప్పటానికి పృథ్వీ ఇంటికి వచ్చింది. పద్మని ఆ ఇంట్లో చూస్తూ మీరెవరు అని కోపంగా అడిగింది. పద్మ కొంచెం కూడా తొనకకుండా బెనకకుండా పృథ్వీ అవసరాలకు వాడుకోవటాన్ని నన్ను తీసుకొని వచ్చాడు, ఇక్కడ పెట్టాను అని చెప్పింది. భార్గవి పాతాళాల్లోకి చొచ్చుకొని పోతున్నట్టు అనిపించింది. భార్గవి నేను నమ్మను, నా పృథ్వీ అలాంటి వాడు కాదు అని కోపంగా అన్నది. పద్మ ఆయన గారట ఎవరినో ప్రేమించారట, ఎన్ని సంవత్సరాలు చూసినా కానీ పెళ్లి తర్వాత అంటుందట. తనని నేను సొంతం చేసుకోవాలి అనుకుంటే ఇలా అంటుంది. నా అవసరాలకు భార్గవి సెట్ అవ్వటం లేదు, నాకు పెళ్ళి వద్దు, ఏది వద్దు అని అతని ఆఫీసులోనే నేను పనిచేసేది, నన్ను మాయ చేసి లొంగ తీసుకున్నాడు. మీకు అంతలా డౌట్ ఉంటే సాయంత్రం ఒకసారి రండి, ఆయన రాసలీలలు చూద్దురు అన్నది. ఆమె చెప్పింది నమ్మాలి అనిపించలేదు. కానీ పృథ్వీ ఆమెను ప్రేమించలేదా అంటే ఆమె మనసుకు తెలుసు, ప్రేమించాడు. కానీ అవసరాలకు వేరే వాళ్ళని, పెళ్ళికి అయితే ఇదేనా ప్రేమంటే అని ఆమె మనసు చచ్చిపోయింది. ఇంటికి వెళ్ళిన భార్గవి ఇది నిజం కాదు అని ఎందుకైనా మంచిది కళ్ళారా చూడకుండా మనిషిని ఎందుకు తప్పు పట్టడం అని కాస్త పొద్దుపోయాక వచ్చింది. భార్గవి ఖచ్చితంగా వస్తుంది అని పద్మ ఆ రోజు పృథ్వీని బాగా రెచ్చగొట్టి అతని కౌగిలిలో ఉన్నప్పుడు భార్గవి చూసింది అని పద్మ చూసి పృథ్వీ రేపు నీ ప్రేమ అయిన భార్గవిని పెళ్లి చేసుకుంటే నన్ను వదిలేస్తావా అని అంటేను పృథ్వీ అప్పుడున్న సిచ్యువేషన్లో భార్గవి అంటేనే కోపంతో ఉన్నాడు కదా, అసలు నా జీవితంలో పెళ్ళి వద్దు, భార్గవి అంతకంటే వద్దు అన్నాడు. ఆ మాట విన్న భార్గవి సైలెంట్గా వచ్చేసింది. అక్క పెళ్ళయ్యాక తమ్ముడిని అబ్రాడ్ పంపించి ఆ లోను నేను ఎలా అయినా కడతానమ్మా అని మళ్ళీ కాలేజీలో చేరి తన బ్రతుకు తాను బ్రతుకుతుంటే తల్లి మనోవేదనతో చనిపోయింది. ఎందుకంటే భార్గవికి తమ్ముడు బాధ్యత మీద పెట్టాను, భార్గవికి ఏమీ ఉంచలేదు అని తల్లి చనిపోవటం, అక్కకి పెట్టిపోతల కింద అప్పులు కావటం, తమ్ముడు వెళ్ళేటప్పుడు అంతో ఇంతో అప్పులు కావటం అన్నీ భార్గవి మీద పడి ఆ ఊళ్ళో ఉంటే పృథ్వీ ఎప్పుడైనా కనిపిస్తే ఆమె ప్రాణం పోతున్నట్టు అనిపించి వేరే ఊరికి వచ్చి ఒంటరిగా తన బ్రతుకుదాము అనుకుంది. ఆమె బిజీగా ఉండటం కోసం ఎక్స్ట్రా క్లాసులు కూడా చెప్తూ ఎక్స్ట్రా మనీ వచ్చేలా చేసుకుంటుంది. ఇక అప్పులు తీరటమే తన గోల్ పెట్టుకొని జీవితం సాగిస్తుంది. ఇక తన జీవితంలో పెళ్ళి సంసారం అనేది లేదు, నవ్వుని మర్చిపోయింది. అయినా కానీ అందం అన్నకువ పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఎవరికి ఎలా బ్రెయిన్కి ఎక్కుతుందో అలా స్టడీ చెప్తుంది. తన జీవితంలో ఏర్పడిన పెను ఉప్పెనలకు ఆమె ఒక టైగర్గా మారింది. భార్గవి స్ట్రిక్ట్గా స్టూడెంట్స్కి నచ్చక ఆమె టైగర్ అనే ఒక ట్యాగ్ కూడా వేశారు. ఆ కాలేజీలో అవార పిల్లలకు ఆమె గద్దించి చెప్పటం నచ్చక 10 మంది పిల్లలు డబ్బు గర్వంతో ఈమె ఏంటి మమ్మల్ని ఆర్డర్ చేసేది అని కోపంతో
చాలా ప్లాన్గా ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి భార్గవిని మాయ చేసి మత్తు మందిచ్చి గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళి ఆ 10 మంది ఆమెను చాలా దారుణంగా రేప్ చేశారు. తాను బతికితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందేమోనని తనని కారు డిక్కీలో పెట్టుకొని ఏదైనా లోయలో నుంచి పడేయాలి అని 10 మంది అనుకుని ఊరి చివరికి తీసుకొని వచ్చే టైంలో కారు ఆగిపోయింది. అప్పుడే సూర్య అట్నుంచి రావటం, ఆ వయసు పిల్లలు ఆ చీకట్లో ఏంటని గద్దించటం, వాళ్ళు సూర్యని చూసి పారిపోవటం, కార్లో ఎవరూ లేరు అని వస్తున్న టైంలో డిక్కీలో నుంచి మూలుగులు వినపడి డిక్కీ తీసి చూశాడు. భార్గవి ఉన్న పరిస్థితిని చూసి హాస్పిటల్లో చేర్పించాడు. తను కోలుకున్నాక తన పరిస్థితిని చూసి నేను బ్రతకని అని ఏడుస్తుంది భార్గవి. సూర్య, భార్గవి జీవితం ఎవ్వరికి వడ్డించిన విస్తరిలా ఉండదు. నేను కూడా గొప్పగా బతకాల్సిన వాడిని, కానీ నా మామ ఇలా చేశాడు. కసితో ఎదిగానే కానీ పిరికి వాళ్ళలా ప్రాణం తీసుకుంటామా అని ఎంతో ఊరడించి భార్గవిని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. కానీ భార్గవి అప్పుడు సూర్యకి తన ప్రేమ పృథ్వీ చెప్పలేదు. భార్గవి కోలుకుంది. ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటూ ఇక ఆమెకు సమాజానికి వెళ్ళాలి అనిపించాల. భార్గవికి డబ్బు సూర్య ఇస్తాను అన్నా వద్దు అని ఆ లోన్ కట్టడానికి తన పర్సనల్కి తానే సంపాదించుకుంటుంది. సూర్యకి తన ఆత్మాభిమానం చాలా నచ్చింది. భార్గవిని అలా చేసిన వాళ్ళపై కేసు పెడదాము అన్నాడు. భార్గవి వాళ్ళకి మెచ్యూరిటీ వయసు రాలేదు, అయినా నేను ఒక సామెతను బాగా నమ్ముతాను, గుత్తుల కొద్ది బువ్వ. అంటే మనం మంచిగా ఉంటే మనకు మంచి ఎదురొస్తుంది. మనకు ఎవరైనా ఏదైనా అన్యాయం చెయ్యాలి అంటే అప్పటికి చేసి ఆనందపడతారేమో, కానీ గాడ్ ఇచ్చే పనిష్మెంట్ నుంచి అయితే ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పుడు వాళ్ళని నా అంతటా నేను బయటపెట్టి వాళ్ళ కెరియర్ని స్పాయిల్ చేసి నేను బయటపడి ఇంత అవసరం లేదు అని చెప్పింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.